అసలు రథసప్తమి ఎందుకు చేసుకుంటారనేది చాలా మందికి తెలీదనే నా ఒపీనియన్. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో చేస్తారు కాబట్టి మనం అలా ఫాలో అయిపోతూ వస్తాము. రథసప్తమే కాదు, ఈవెన్ ఏ పండుగైనా, ఏ సెలబ్రేషన్ అయినా సరే తెలియకుండా పెద్దవాళ్ళు ఫాలో అయిపోతాం. కొంతమంది తెలుసుకుంటారు. అలాగే నేను కూడా ఏ అకేషన్ వచ్చినా, ఏ పండగొచ్చినా పెద్దవాళ్ళని తెలుసుకొని చేయడం నాకు బాగా అలవాటు. నాకు తెలిసిన రథసప్తమి గురించి మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. సంక్రాంతి రోజున నిద్రలేస్తాడు సూర్యభగవానుడని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మకర రాశిలో నుంచి ఉత్తరాయణంలోకి వస్తారని. ఈ రథసప్తమి రోజు ఈశాన్యం వైపు గుర్రాలు తిరగడం వల్ల సూర్యుడు బగబగా మండుతూ ఎండ వేడనేది ఎక్కువగా వస్తుందని చెప్తుంటారు. ఈ రథసప్తమి అనేది పూజా విధానం అనేది అంత సైన్స్ పరంగా ఉంటుంది. మీరు ఎవరైనా అబ్జర్వేషన్ చేస్తే మీకే తెలుస్తుంది. ఆ రోజు ఉదయం నుంచి మనం స్నానం చేసినప్పటి నుంచి మనం పూజ చేసినంత వరకు ప్రతీదీ సైన్స్‌కి సంబంధించే ఉంటుంది. స్నానం చేయడానికి ఒంటికి మొత్తం నువ్వుల నూనె రాసుకొని, జిల్లేడాకు, చిక్కుడాకులు, రేగిపళ్ళు పెట్టుకొని, మన జాయింట్స్ దగ్గర తలపైన పెట్టుకొని అభ్యంగన స్నానం చేయమని చెప్తారు కదా! జిల్లేడాకుని పెట్టడానికి రీజన్ ఏంటంటే, సూర్య వేడి నుంచి మన బాడీలో ఉన్న వేడిని బయటికి తీయగల కేపబిలిటీ ఒక జిల్లేడాకుకే ఉందండి. నెక్స్ట్ పాలు పొంగించేటప్పుడు ఆవు పిడకలు పెట్టే పాలు పొంగించమంటాం కదా! ఆవు పిడకల నుంచి వచ్చిన పొగ ఉంటుంది కదా! అది మన ఇంట్లో మన చుట్టూ ఉండే బ్యాక్టీరియాని చంపుతుంది. నెక్స్ట్ పాలు పొంగుతుంటప్పుడు వచ్చిన పొగ గూడా చాలా మంచిది. పిడక బూడిద ఉంటుంది కదా! అది ఆ రోజు నుంచి మనం సంవత్సరం పొడుగునా ఆ బూడిదని విభూదిలాగా ధరించుకుంటే, మనకి పీడ గుణం గానీ, ఎటువంటి చెడు దోషం అనేది ఉండదని మా పెద్దవాళ్ళు చెప్తే నాకు తెలుసండి. అదే మీతో షేర్ చేసుకున్నాను నాకు తెలిసింది. నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.